హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. వరింజా ప్రేమిక సెకండ్ ఎపిసోడ్. తన రూమ్కి వెళ్ళి తన భర్తకి ఫోన్ చేసింది భారతి. అప్పుడే మీటింగ్ ముగించుకొని వచ్చి భార్య నుండి ఫోన్ రావడంతో లిఫ్ట్ చేసి, చెప్పు భారతి అన్నారు పొలైట్గా సురేంద్ర. మీరు ఇంటికి రాగలరా? సౌమ్యంగా అందామె. ఎనీ ప్రాబ్లం అన్నాడు. ఆ టైంలో ఇంటికి రమ్మంటంతో ప్రాబ్లమే, ఇంటికి వచ్చాక చెప్తాను, త్వరగా రండి అని కట్ చేసింది భారతి. క్షణం కూడా లేట్ చేయకుండా ఇంటికి స్టార్ట్ అయ్యారు సురేంద్ర. తన రూమ్లో అటూ ఇటూ తిరుగుతూ దీర్ఘంగా ఆలోచిస్తోంది భారతి. రూమ్కి వెళ్తూనే మణి కాఫీ పంపించు అని చెప్పి వెళ్ళాడు సురేంద్ర. భర్త మాట చెవికి సోకగానే అన్ని ఆలోచనలకు స్వస్తి చెప్పి అందమైన చిరునవ్వుతో ఎదురుగా వెళ్ళింది భారతి. ఆమె నవ్వు మోము చూడగానే రిలీఫ్గా ఫీల్ అవుతూ కోట్ తీసి సోఫాలో పడేసి ఆమెను హత్తుకుని, ఏంటి మేడం, నన్ను మిస్ అవుతున్నారా అంటూ నవ్వుతూ అడిగాడు సురేంద్ర. చిన్నగా నవ్వి, మిమ్మల్ని మిస్ అవ్వను, మిస్ చేసుకోను అని ప్రేమగా చెంపలు నిమిరింది భారతి. అంతలో మేడి కాఫీ తెచ్చి డోర్ నాక్ చేసింది. ఆ సౌండ్కి దూరం జరిగి కాఫీ తీసుకొని భర్తకి ఇచ్చింది. కాఫీ సిప్ చేస్తూనే, ఏంటి మ్యాటర్, ఇంత అర్జెంటుగా రమ్మన్నావు అని అడిగాడు సురేంద్ర. చాలా బిగ్ మ్యాటర్ అని మన ఆర్య అని గ్యాప్ ఇచ్చింది భారతి. ఆర్య చెప్పు, ఆగిపోయావే అన్నాడు. చేతుల వేళ్లు చూసుకుంటూ, ఆర్యను పెళ్లి చేసుకుని వచ్చాడు అంది నెమ్మదిగా. చేతిలో కప్ చేజారిపోయింది. షాక్గా చూస్తూ, వాట్, ఆర్య పెళ్లి చేసుకోవడం ఏంటి అన్నాడు అయోమయంగా చూస్తూ. జరిగిందంతా చెప్పి, ఆ అమ్మాయికి ఇష్టం లేనట్లుంది అని సురేంద్ర ఫీలింగ్స్ని అబ్జర్వ్ చేసింది భారతి. వాడికి పిచ్చెక్కిందా, ఇలాంటి మతిలేని పనులు చేస్తున్నాడు, ఇది బయటకు తెలిస్తే ఎంత షేమ్ అని కోపంతో ఊగిపోయారు సురేంద్ర. మీరు ఆవేశపడకుండా నిదానంగా ఆలోచించి సమస్యను పరిష్కరించండి. అది చెబుతామనే మిమ్మల్ని రమ్మన్నాను అంది భారతి. ఆ అమ్మాయి వెళ్ళిపోతానంటే పంపించేయలేకపోయావా అన్నారు చిరాకు పడుతూ. ఆర్యన్ గురించి తెలిసే అంటున్నారా మీరు అంది నవ్వు మొహంతో. నేను మాట్లాడతానులే అన్నారు. నేను అదే చెప్తున్నా, మాట్లాడమని అంటూ మొహంలో ఏ భావం లేకుండా, ఇప్పుడే త్వరపడాలి, తర్వాత చెయ్యి దాటాక ఏమీ చేయలేము అంటూ వెళ్ళింది భారతి. ఈవిడ గారి అతి వినయం చూస్తుంటే ఎక్కడో తేడా కొడుతున్నట్టే ఉంది. మనోళ్ళు మేకవన్ని పుల్లేమో, ఏమో, కావచ్చు కాకపోవచ్చు, అప్పుడే చెప్పలేం కదా. ఛ అంటూ ఇరిటేట్ అవుతూ, ఎంత సిల్లీ పని చేసావార్యా, మన రెప్యుటేషన్ నాశనం చేయటానికి గద్దల్లా కాసుకుని కూర్చున్నారు మన శత్రువులు. నువ్వే వాళ్ళకి చేతులారా అవకాశం ఇచ్చావు. ఈ న్యూస్ బయటకు తెలిస్తే ఎంత చండాలంగా ఉంటుందో అనుకున్నాడు సురేంద్ర. ఈవినింగ్ ఒక్కొక్కళ్ళు ఇంటికి చేరారు. ఆర్యన్ పెళ్లి మ్యాటర్ తెలిసి అందరికీ 1000 వోల్టేజ్లు కరెంట్ షాక్ కొట్టింది. శాంతమ్మ గారు ప్రజెంట్ ఊళ్ళో లేరు, తీర్థయాత్రలకు వెళ్లారు. సుజనకైతే చాలా సంతోషంగా అనిపించింది. అశోక్ కోపం కట్టలు తెంచుకొని, అలా ఎలా చేస్తాడు చెల్లాయ్, ఇంట్లో మరదలు ఉండగా బయట దాన్ని ఎలా చేసుకుంటాడు అంటూ ఎగిరాడు. అన్నయ్య, ఇది తన ఇష్టం, మధ్యలో మనం కలగజేసుకోకూడదు అని సీరియస్గా అంది భారతి. అత్త అంటూ అరిచి, బావంటే నాకెంత ఇష్టమో నీకు తెలుసు కదా, ఇలా మాట్లాడతావే అని కోపంతో ఊగింది సోను. ఆర్యన్ కారు సౌండ్ వినగానే అప్పటి వరకు ఎగిరిన వాళ్ళంతా మౌనంగా మారిపోయారు. అందరి వైపు చూస్తూ, ఏం జరిగింది అని ప్రశ్నించాడు ఆర్యన్ కూల్గా. అది నువ్వు చెప్పాలి బావా అంది కందిన మొహంతో సీరియస్గా చూస్తూ సోను. తను దేని గురించి అడిగిందో గ్రహించి ఆన్సర్ చేయకుండానే మణి అని పిలుస్తూనే ఫాస్ట్గా తన రూముకి వెళ్ళిపోయాడు ఆర్యన్. చూసావా అత్త, ఎంత యాటిట్యూడ్ చూపిస్తున్నాడో, అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వకుండా ఎలా వెళ్ళాడో అంటూ పళ్ళు నూరేసింది సోను. సోను ప్లీజ్, ఎందుకు ఓవర్ రియాక్ట్ అవుతావు, ఆర్య గురించి తెలుసు కదా అంది తన మదర్ సుజన. మామ్ అని అరవబోయింది. వెంటనే నోరు నొక్కిపట్టి, అరవక సోను, పెద్దబాబు వింటే ఊరుకోడు, తర్వాత నీ ఇష్టం అని గదిమే వెళ్ళండి అంది భారతి. కాలు నేలకు తాకిస్తూ చిందులు తొక్కుతూనే లోపలికి వెళ్ళింది సోను. అన్నయ్య అని పిలిచి కళ్ళతోనే సైగ చేసింది భారతి. అంటూ భారంగా నిట్టూర్చి వెళ్ళాడు అశోక్. మణి కాఫీ తీసుకుని వచ్చి డోర్ నాక్ చేసింది. పై ఫ్లోర్ అంతా ఆర్యందే. మణి తన నానమ్మ తప్పించి ఎవరినీ రానివ్వడు మన ఈగోయిస్ట్ సార్. ఎవరైనా వస్తే పెద్ద యుద్ధమే ఆ రోజు. కనీసం భారతికి కూడా నాట్ అలౌడ్ అక్కడ. కమిన్ అన్నాడు వయసుకు మించిన గాంభీర్యం ఉంది అతని స్వరంలో. కాఫీ బంక్ టేబుల్ మీద పెట్టి, సార్ ఏమైనా కావాలా వినయంగా అడిగింది మణి. సార్ అనొద్దు అని ఎన్నిసార్లు చెప్పాలి, పెదబాబు అని పిలువ అన్నానా అని కసురుకున్నాడు ఆర్యన్.
చిన్నగా నవ్వి, వద్దు బాబు, ఎక్కడ వాళ్ళు అక్కడే ఉండాలి అంది మణి. తను తిన్నదా అని అడిగాడు. ఎవరి కోసం అడుగుతున్నాడో తెలిసి కూడా, భారతమ్మ గారా సార్, తినేశారు అంది కావాలనే మణి. యాక్ట్ చేయకు అని చిరుకోపంగా చూశాడు ఆర్యన్. పచ్చి గంగ కూడా ముట్టలేదు సార్ అని బాధగా మొహం పెట్టి నొసలు ముడిచి సత్యాగ్రహం చేస్తోందా? ఓకే గుడ్ అని తనకు ఫుడ్ పట్రా, ఎలా తిందో నేను చూస్తాను అని కాఫీ తాగుతూ బాల్కనీలోకి వెళ్ళాడు ఆర్యన్. భోజనం ట్రే తీసుకెళ్తున్న మణిని చూసి, ఎవరికి అంటూ అడ్డగించింది మంట మీద ఉన్న సోను. చిన్న మేడం గారికి మేడం అంటూ వినయంగా చెప్పింది మణి. ఏయ్, అది చిన్న మేడం ఏంటి, ఇంతకీ ఎవరది అంది మొహం చిట్లించిన సోను. ఏమో మేడం, ఆవిడ గురించి నాకు తెలియదు. సరు డిన్నర్ పెట్టమన్నారు, అందుకే తీసుకెళ్తున్నా అంటూ. వెళ్ళనా మేడం అంది మణి. వెళ్ళు అని చేదరింపుగాని విశ్వస నడిచి వెళ్ళిపోయింది సోను. పెదవి వెనక్కి విరిచి వెటకారంగా నవ్వుకుంటూ వెళ్ళింది మణి. సోఫాకి చేరబడి కాళ్ళు ముడుచుకొని ఏడ్చి ఏడ్చి వాడిపోయిన మొహంతో అలాగే ఉంది నీహారిక. స్పీడ్గా డోర్ తోసుకుంటూ వచ్చాడు ఆర్యన్. ఆర్యన్ని చూడగానే గబాలును లేచి వాల్ని ఆనుకొని నించుంది. తల మాత్రం నేల వరకు దించేసింది. ఏయ్, ఫుడ్ ఎందుకు తినలేదు అంటూ అరిచాడు. పెదవి విప్పి ఆన్సర్ చేయలేదు, మౌనంగా ఉండిపోయింది. దగ్గరకు వచ్చి బుగ్గల్ని గట్టిగా ఒత్తుతూ, ఏంటే ఫుడ్ తినకుండా ఉండి ఏదో సాధించేద్దాం అనుకుంటున్నావా? ఈవిల్ స్మైల్ ఇచ్చి, నువ్విక్కడ నిరాహార దీక్ష చేస్తే అక్కడ హోంలో వాళ్ళు కూడా ఫాస్టింగ్ ఉంటారు అని బెదిరించాడు ఆర్యన్. ఆర్యన్ చేతిని ఫోర్స్గా నెట్టి, నువ్వసలు మనిషివేనా? చిన్నపిల్లలు వాళ్ళు, ఆకలికి ఆగలేరు, వాళ్ళని బాధ పెడతావే అంటూ అరిచింది హారిక. ఏంటే నోరు లేస్తోంది అంటూ లాగిపెట్టి గట్టిగా కొట్టాడు చెంప మీద. అమ్మా అంటూ తూలి పక్కనే ఉన్న సోఫా మీద పడింది. జుట్టు గుప్పెట బిగించి పట్టుకుని పైకి లేపి, నా ముందు వాయిస్ రేజ్ చేస్తే నాకు నచ్చదు, అయినా పదే పదే నువ్వు అదే తప్పు చేస్తావు అన్నాడు ఎర్రబడిన కళ్ళతో. బుగ్గ మీద అగ్గి అంటినంతగా మంట పుట్టి జుట్టు లాగటంతో బాధ అనిపించి వస్తున్న కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చి అలాగే చూసింది హారిక. నీ కళ్ళల్లో ఈ కాన్ఫిడెన్స్ అంటేనే నాకు నచ్చదు అని విసురుగా నెట్టాడు. నీ పొగరు ఎలా దించాలో నాకు బాగా తెలుసు, ఎక్కువ యాక్షన్ చేసి నా చేతిలో చావు తెచ్చుకోకు రౌద్రంగా అన్నాడు ఆర్యన్. చావు అంటూ నిర్లిప్తంగా నవ్వి గుండెల మీద ఉన్న తాళిని చేత్తో పట్టుకొని చూపిస్తూనే, నువ్విది కట్టిన క్షణాన్నే మానసికంగా చచ్చిపోయాను, ఇప్పుడు ఉంది ఊపిరి ఉన్న బొమ్మ మాత్రమే అంది. ఓకే గుడ్, ఊపిరి ఉన్న ఈ డాల్ నేను ఆడించినట్లల్లా ఆడుతుంది మరి. దీని రిమోట్ ఇప్పుడు నా చేతిలో ఉంది, బాగానే తెలిసిందే అంటూ అదోలా నవ్వుతూ అన్నాడు. ఇప్పుడేంటి, నీ ఫ్యాక్టరీ మీద పెట్టిన కేసుని వాపస్ తీసుకోవాలి అంతేనా అంది హారిక కోపంగా. అమ్మో, ఈ బుజ్జికోన కొండనే ఢీకొట్టిందా? అవసరం లేదు, నువ్వు కేసు వాపస్ తీసుకోకుండా నా ఫ్యాక్టరీ ఎలా రీఓపెన్ చేసుకోవాలో నాకు బాగా తెలుసు అన్నాడు తల ఎగరేస్తూ పొగరుగా. మరి అంత తెలిసిన వాడివి ఈ పెళ్లి డ్రామా ఎందుకు అంటూ అరిచింది హారిక. హారిక చుట్టూ తిరుగుతూ, ఎందుకో చెప్పాలా అంటూ కళ్ళు ఎగరేసి, నీ ఒంట్లో టన్నులు కొలిది స్టాకున్న బలుపు ప్లస్ కొవ్వు కరిగించాలని, అలా కరిగించాలంటే నువ్వు నా ఇంట్లో ఒక బానిసలా పడి ఉండాలి. నేను పెట్టే టార్చర్ని అనుభవిస్తూ నువ్వు కార్చే కన్నీరుని చూస్తే, అబ్బబ్బా, అప్పుడు కదా నా ఇగో చల్లారేది అన్నాడు. నడుం మీద చేతులు పెట్టుకుని స్టైల్గా నించున్నాడు ఆర్యన్. నేను కొన్ని వందల మంది ప్రాణాలు కాపాడటానికి నిలబడ్డాను, మంచి కోసం పోరాడాను, అది నీకు బలుపుగా కనిపిస్తే నాది తప్పు కాదు అంది హారిక కోపంగా. ఏంటే మంచి, లేనివి ఉన్నట్లు సృష్టించి నా ఫ్యాక్టరీ మూయించడమా? నాకే ఎదురు తిరిగి నిన్ను నీవు ఫేమస్ చేసుకుని ఒక సెలబ్రిటీ అవుదామనే కదా అంటూ బుసలు కొడుతూ అన్నాడు. షటప్, పేరు బ్రాండు అంటూ మీరు వెంపర్లాడినట్టు నేను ఆడను. నేను చేసే మంచి 10 మందికి ఉపయోగపడాలని అనుకుంటాను అంతే అంది. అబ్బో, వచ్చింది మరి పెద్ద వీరనారి అంటూ హేళన చేశాడు ఆర్యన్. ఛీ అంటూ చేదరింపుగా మొహం పెట్టింది హారిక. బుగ్గల్ని పట్టుకుని వచ్చేస్తూ, నా ముందు తల ఎగరేస్తే తల తీసేస్తాను, మైండ్ ఇట్, డిన్నర్ చెయ్యి, చెయ్యకపోతే ఈసారి చెప్పడాలు ఉండవు, చెయ్యడమే అని క్రూయల్గా నవ్వుతూనే, మనం ఎవరితో సున్నం పెట్టుకుంటున్నామో తెలుసుకొని అడుగు వేయాలి, లేకపోతే ఇదిగో ఇలా పాతాళంలోకే కూరుకుపోతారు అంటూ డెడ్లీ లుక్ విసిరి కోపంగా ఆర్యన్ వెళ్ళిపోయాడు. ఆర్యన్ రూములోకి వచ్చినప్పటి నుండి వాళ్ళనే చూస్తూ వాళ్ళ మాటలు విన్నాయి 2 కళ్ళు. మణి రావటం చూసి సైడ్ అయ్యారు ఆ పర్సన్స్. మణి వచ్చేసరికి మోకాళ్ళ మీద తల పెట్టుకుని ఏడుస్తోంది నీహారిక. మేడం అంటూ మృదువుగా పిలిచింది మణి. తల ఎత్తి చూసి, నాకో హెల్ప్ చేస్తారా అమ్మా అని బేలగా అడిగింది హారిక. చెప్పండమ్మా అంది. నా ఫోన్, బ్యాగ్ కారులో ఉన్నాయేమో చూస్తారా అంది.
ఆర్యన్ రూమ్లో బ్యాగ్ ఉండడం గమనించింది మణి. అది ఆర్యన్ సార్ రూమ్లో ఉందమ్మా అని చెప్పింది. ఓ అవునా, ఏమీ అనుకోకుండా మీ దగ్గర ఫోన్ ఉంటే ఇస్తారా? మా హోమ్కి ఫోన్ చేసి చెప్తాను, లేకపోతే మా మదరు కంగారు పడతారు అంది. ఒక్క నిమిషం అని బయటకు వచ్చి అటూ ఇటూ చూసి డోర్ లాక్ వేసి తన ఫోన్ ఇచ్చింది మణి. చకచకా నెంబర్ డయల్ చేసి వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ ఆత్రంగా చూస్తోంది. అవతల మదర్ లిఫ్ట్ చేసి హలో అంది. మా అంటూ పిలిచి బోరుని ఏడ్చేసింది హారిక. హరి అంటూ ఆప్యాయంగా పిలిచి ఆవిడ కూడా ఏడుస్తూ తల్లి ఎలా ఉన్నావురా అని అడిగింది దుఃఖ స్వరంతో. అమ్మా నా గురించి నీకు తెలుసా అంది హారిక వెక్కుతూ. శ్రావణి వచ్చి చెప్పిందిరా జరిగిందంతా అందావిడ. అమ్మా నేనిక్కడ ఉండను, నువ్వు రా అమ్మా, వచ్చి నన్ను తీసుకెళ్ళు అంటూ చిన్న పిల్లలా వెక్కుతూ అంది హారిక. ఆ అవకాశం లేదు బంగారం. ఆర్యన్ గారు ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చేశారు. పిల్లల భవిష్యత్తు అగాధంలో పడుతుంది నేనొస్తే అంది అవతల ఆమె ఏడుస్తూ. నిర్లిప్తమైన నవ్వు నవ్వి సరే మా ఉంటా అయితే అంది హారిక. హరి అంటూ ప్రేమగా పిలిచి నా మీద కోపం వచ్చిందా బంగారం అంది. నీ గమ్యం ఏంటో నువ్వే ఆలోచించు. మెడలో తాళి పడ్డాక ఆ బంధాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయాలి తల్లి, తప్పదు. నీలో ఉన్న ఆత్మవిశ్వాసం సన్నగిల్లనివ్వకే. ఎందుకు జరిగింది అని ఆలోచించు. నేను ఓడిపోయాను అని అనుకోకు. అలా అనుకున్న క్షణం నువ్వు తప్పు చేసినట్లే అని నువ్వు ఒప్పుకోవడమే అవుతుంది. నా తల్లి ఎప్పుడూ తప్పు చేయదు. తప్పు జరిగినా చూస్తూ ఉండదు. నువ్వేంటి అనేది నువ్వు ఏంటి అనేది తెలిసేలా చెయ్యి. నీ గౌరవాన్ని నువ్వే కాపాడుకో. ఆర్యన్ కోపంతో కట్టిన తాళి బంధం విలువ అంటే ఏంటో అతనికి తెలిసేలా చెయ్యి. ఎక్కడా నీ విలువ తగ్గేలా బిహేవ్ చేయకు. జీసస్ నీకు అండగా ఉంటారు అంటూ ధైర్యం చెప్పింది మదర్. మా నేను నిలబడగలనా వీళ్ళందరి మధ్య అని భయంగా అంది హారిక. నిలబడాలి బంగారం. అది ఇక నుండి నీ ఇల్లు. నీకు సర్వ హక్కులు ఉన్నాయి. నీ మెడలో తాళి కట్టిన నీ భర్త ఆ హక్కు వచ్చేలా చేశాడు నీకు. ఒక్కసారి వెన్ను చూపిస్తే జీవితం అంతా ఓటమే మనల్ని పలకరిస్తుంది. అదే ధైర్యం చేసి రొమ్ము విరుచుకొని నిలబడు. ఓటమే తోక ముడిచి పారిపోతుంది. మా గురించి బాధపడకు. జాగ్రత్తమా అంది మదర్. సరేమా ఉంటా అని కట్ చేసి థ్యాంక్ యూ ఆంటీ అంది చిన్నగా నవ్విన హారిక. అలా నవ్వినప్పుడు హారిక బుగ్గ మీద పడిన డింపుల్ చూసి బుగ్గ సొట్టలు పడితే అదృష్టవంతులు అంటారు అని నవ్వి భోజనం చెయ్యమ్మా అంది మణి ప్రేమగా. మీరంతా తన ఇంటి వారా ఆంటీ, నేను పరాయిదాన్ని. ఒక అనాథని కొట్టినా తిట్టినా బలవంతంగా నా భవిష్యత్తుని కాలరాసినా అడిగే హక్కు దిక్కు లేదు కదా అని హారిక బాధగా అంది. తను అలా అనగానే ఇంకేమనలేక మౌనంగా ఊరుకుంది మణి. ఏదో తిన్నా అనే పేరుకి 2 ముద్దలు తిని చెయ్యి కడిగేసుకుంది హారిక. మనస్సు నిండా బాధ ఉంటే తినే తిండి సహించదని తన అనుభవం తనకు నేర్పిన పాఠం కాబట్టి ఫుడ్ ట్రే తీసుకెళ్తూనే పడుకోండమ్మా, ఏమీ ఆలోచించకండి అంటూ వెళ్ళిపోయింది మణి. ఎదురుగా విశాలంగా పట్టుపాన్పు రారా అంటూ ఆహ్వానిస్తూ తన మీద సేద తీరమని అడుగుతున్నట్లు ఉన్నా దాని మీద కన్ను దృష్టి కూడా పడలేదు. కిందే ముడుచుకొని పడుకుంది. గ్రానైట్ రాయి చల్లగా జివ్వున లాగేస్తుంటే తన దుపట్టా చుట్టుకొని ఆ చలికి ఓర్చుకుంటూ పడుకుంది హారిక. ఇందాక చూసిన కళ్ళే హారిక వణుకుతూ పడుకోవటం చూసి క్రూరంగా నవ్వుకుంటూ గర్వంగా తలెగరేస్తూ వెళ్ళాయి. బాల్కనీలో సిగరెట్ మీద సిగరెట్ ఊదేస్తూ తన రేగిన కోపాన్ని అదుముకుంటున్నాడు ఆర్యన్. డోర్ సౌండ్ వినిపించడంతో కమిన్ అన్నాడు. మణి ఫ్రూట్ సలాడ్, ఒక గ్లాస్ మిల్క్ తీసుకుని వచ్చి సార్ అని అక్కడ పెట్టి మేడం డిన్నర్ చేశారు అని చెప్పింది. అని అన్నాడంతే. మణి వెళ్ళిపోయింది. తన రూముకి వెనకే మేట్స్ కోసం అవుట్ హౌస్లు కట్టించారు. నైట్ అందరూ అక్కడే ఉంటారు. శాంతమ్మ గారు ఉంటే మణి ఇక్కడే ఉంటుంది. ఆవిడ లేకపోతేనే అవుట్ హౌస్కి వెళ్ళిపోతుంది. ఆర్యన్ కొట్టిన దెబ్బలకో లేక తనలో కలిగిన భయానికో తెలియదు గాని విపరీతమైన చలి వణుకు వచ్చి ఫీవర్ అటాక్ చేసింది హారికకి. ఒళ్ళంతా వేడి పొగలు వస్తున్నాయి. అమ్మా అంటూ మూలుగుతూ వణుకుతూ అలాగే పడుకుంది, లేచే ఓపిక కూడా లేక. 2 చేతులు ఆమెను ఎత్తుకొని తీసుకుని వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టాయి. ఒంటి టెంపరేచర్ కాలిపోతుండటంతో ఫీవర్ టాబ్లెట్ వేసి క్లాత్ తడిపి నుదుటిన వేసి అలాగే చూస్తున్నాడు. నిద్దట్లోనే అమ్మా అంటూ కలవరిస్తోంది, వణుకుతోంది. ఆమె చేతిని పట్టుకొని చిన్నగా ప్రెస్ చేశాడు. ఆ స్పర్శలో ఏదో భరోసా దొరికినట్లు గట్టిగా బిగించి పట్టుకొని ఆ చేతిని తన చెంప కింద పెట్టుకుని పడుకుంది హారిక. గంట గడిచాక ఫీవర్ కంట్రోల్ అయ్యి చెమటలు పట్టాయి.
ఫ్యాన్ ఆన్ చేసి తన చేతిని సున్నితంగా తీసుకొని బ్లాంకెట్ కప్పి వెళుతూనే వెనక్కి తిరిగి చూసి భారంగా నిట్టూర్చి వెళ్ళాడు. ఇంతకీ ఈ పర్సన్ ఎవరో మీకు తెలిసిందా? ఇంకెవరు, మన యాటిట్యూడ్ బాబ్ ఆర్యన్. మణికి కాల్ చేసి హారికకు తోడుగా పడుకోమని పిలిచాడు. వస్తున్నా సార్ అని చెప్పి కట్ చేసి తన భర్తకు చెప్పి వచ్చింది మణి. హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మన వరించా ప్రేమికకి ఒక మంచి కామెంట్ని పాస్ చేయండి. నెక్స్ట్ అప్డేట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి.